Hello everyone, welcome back to my YouTube channel Anusha Pita. In this video, I have discussed about the derivation for trapezoidal channel section. This is the trapezoidal channel section. Capital T is the top width of the channel and capital B is the bottom width of the channel. D is the vertical height. That is nothing but the full supply depth. The slope is the 1:R. R is the slope. First we have to calculate the area. Area is equals to top width plus bottom width into distance by 2. యాక్చువల్గా ట్రెపెజాయిడల్ ఛానల్ సెక్షన్కి ఏరియా ఏముంటుంది, వన్ ఎండ్ ప్లస్ అదర్ ఎండ్ ఇంటూ డిస్టెన్స్ బై 2. సేమ్ ఇక్కడ కూడా అంతే. క్యాపిటల్ టీ ఏమవుతుందంటే బి ప్లస్ 2 ఇంటూ ఆర్డి, బి ప్లస్ 2 ఇంటూ ఆర్డి ప్లస్ క్యాపిటల్ బి ఇంటూ డి బై 2. అసలు టాప్ విత్ బి ప్లస్ 2RD ఎలా వచ్చిందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇది మనం 2 ట్రయాంగిల్స్ అండ్ 1 స్క్వేర్గా ఎజ్యూమ్ చేసుకుంటే బాటమ్ విత్ బి వచ్చేసి సేమ్ యాజ్ టీజ్ ఉంటుంది కదా, బి ప్లస్ 2RD. పైథాగరస్ థీరం తీసుకుంటే ఇది ఒక ట్రయాంగిల్ లాగా మనం ఎజ్యూమ్ చేసుకుంటే స్లోప్ వచ్చి 6 అవుతుంది, వర్టికల్ హైట్ వచ్చి 1 అవుతుంది. 1 మీన్స్ మనం ఇక్కడ 1:R తీసుకున్నాం కాబట్టి స్లోప్ 1, ఇది 6 ఇది 1 అనుకుంటే మనకి ఇక్కడ డిస్టెన్స్ ఎంత ఉంది, వర్టికల్ హైట్ డి, ఆ 1 డి చేసుకుందామంటే ఇదేమవుతుంది, ఆర్డి అవుతుంది. సో మనకి 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి కాబట్టి 2 ఇంటూ ఆర్డి. టాప్ విత్ ఈక్వల్స్ టు బి ప్లస్ 2RD. దీని బట్టి ఏమవుతుంది, బీడీ ప్లస్ 2RD స్క్వేర్ ప్లస్ బీడీ బై 2. సో 2BD ప్లస్ 2RD స్క్వేర్ బై 2. సో దీన్ని బట్టి ఏమవుతుంది, 2 కామన్ తీసామంటే బీడీ ప్లస్ ఆర్డీ స్క్వేర్. నామినేటర్లో డినామినేటర్లో 2 క్యాన్సిల్ అయ్యి బీడీ ప్లస్ ఆర్డీ స్క్వేర్ మిగులుతుంది మీకు. ఏరియా ఏ ఈక్వల్స్ టు బీడీ ప్లస్ ఆర్డీ స్క్వేర్. దీన్ని ఈక్వేషన్ 1 అనుకోండి. ఏరియా క్యాలిక్యులేట్ చేసిన తర్వాత పెరిమీటర్ క్యాలిక్యులేట్ చేయాలి. పెరిమీటర్ యాక్చువల్గా అది రెక్టాంగులర్ సెక్షన్కి పెరిమీటర్ ఏమవుతుంది, బి ప్లస్ పెరిమీటర్ అంటే ఏంటి, ఎండ్ ఇట్ సైడ్ది ఇంకా బాటమ్ విడ్త్ బి ప్లస్ 2D అవుతుంది. బట్ మనకి ఇక్కడ ఏంటి, ట్రెపెజాయిడల్ ఛానల్ సెక్షన్. మనకి ఇక్కడ స్లోప్ ఉంది కాబట్టి ఈ స్లోప్ లెంత్ని మనం L1గా ఎజ్యూమ్ చేసుకుంటాము. ఓకేనా, బాటమ్ విత్ బి, టాప్ విత్ టీ, ఫుల్ సప్లై డెప్త్ డి, L1 వచ్చేసి స్లోప్ లెంత్. ఇప్పుడు మనం L1 ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, సేమ్ యాజ్ టీజ్ ఇందాక పైథాగరస్ థీరం తీసుకున్నాం కదా, అలాగే వర్టికల్ హైట్ 1గా ఎజ్యూమ్ చేసుకుంటాము. ఈ హారిజాంటల్ వచ్చేసి స్మాల్ r. ఈ వర్టికల్ హైట్ ప్లేస్లో మనం d పెట్టుకుంటాం అన్నమాట. ఇదేమవుతుంది, యాక్చువల్గా d పెట్టక ముందు అయితే 1గా ఎజ్యూమ్ చేసినప్పుడు 1 + r² కదా స్లోప్ వచ్చేసి. ఇది ఫర్ 1 మీటర్ హైట్కి, ఫర్ 1 మీటర్ వర్టికల్ హైట్కి స్లోప్ లెంత్ వచ్చేసి √1 + r². అదే మనం ఇక్కడ ఫుల్ సప్లై డెప్త్ డి ఉంది కాబట్టి ఫర్ డి వర్టికల్ డిస్టెన్స్కి స్లోప్ లెంత్ వచ్చేసి డి ఇంటూ √1 + r². 1 మీటర్కి √1 + r² అయినప్పుడు డి మీటర్స్కి డి ఇంటూ √1 + r² అవుతుంది. దీన్నే L1గా ఎజ్యూమ్ చేసుకుంటాము. దిస్ ఈజ్ ద స్లోప్ లెంత్ కాబట్టి. మనకి పెరిమీటర్కి ఫార్ములా ఏంటి, బి ప్లస్ 2L1, బి ప్లస్ 2 ఇంటూ L1. సో L1 ప్లేస్లో డి ఇంటూ √1 + r² పెట్టుకుంటాం. బి ప్లస్ 2 ఇంటూ డి √1 + r². సో అల్టిమేట్గా మనకి ఫార్ములా అవుతుంది, పి ఈక్వల్స్ టు బి ప్లస్ 2D √1 + r². ఇది పెరిమీటర్, ఇది ఈక్వేషన్ 2 అనుకోండి. మనకి అల్టిమేట్గా క్యాలిక్యులేట్ చేయాల్సింది హైడ్రాలిక్ మీన్ రేడియస్. హైడ్రాలిక్ మీన్ రేడియస్ ఈక్వల్స్ టు క్యాపిటల్ ఆర్తో ఇండికేట్ చేస్తాం దీన్ని, ఏరియా బై వెట్టెడ్ పెరిమీటర్. ఏరియా బై వెట్టెడ్. సో ఏరియా ఏంటి, ఈక్వేషన్ 1, పెరిమీటర్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 1 ఏమొచ్చింది మనకి, బీడీ ప్లస్ ఆర్డీ స్క్వేర్.
ఈక్వేషన్ 2 ఏంటి? b ప్లస్ 2d రూట్ 1 ప్లస్ ఆర్ స్క్వేర్. దిస్ ఈజ్ ద ఫైనల్ ఈక్వేషన్ హైడ్రాలిక్ మెయిన్ రేడియస్. దీనికి యూనిట్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఏరియాకి యూనిట్స్ ఏంటి? మీటర్ స్క్వేర్, పెరిమీటర్కి యూనిట్స్ మీటర్. సో మీటర్ క్యాన్సిల్ అయ్యి మీకు హైడ్రాలిక్ మెయిన్ రేడియస్ అంటే యూనిట్స్ మీటర్స్లో. ఫైనల్గా మీకు వచ్చే ఈక్వేషన్ ఇదండి. క్యాపిటల్ R ఈక్వల్స్ టు బీడీ ప్లస్ ఆర్డీ స్క్వేర్ బై బీ ప్లస్ 2d రూట్ 1 ప్లస్ ఆర్ స్క్వేర్. దాని యూనిట్స్ వచ్చేసి మీటర్స్ అనమాట. R is nothing but the hydraulic main radius, B is nothing but the bottom width of the section, it is expressed in meters, and D వచ్చేసి depth of the section, it is also expressed in meters. So R is the slope. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ యూజ్ అయ్యేది అనుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అనుషా పీత. థ్యాంక్ యూ.